మానవుని కన్ను పరిణామం. మానవుని కన్ను రంగుల ప్రపంచం. మానవుని కన్ను రంగుల ప్రపంచం. మానవుని కన్ను రంగుల ప్రపంచం. ఇది కటకాల ద్వారా వక్రీభవనం గురించి మనం గత పాఠ్యాంశాలను నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మానవుని కన్ను ఎలా పనిచేస్తుంది, మన దృష్టి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక పుస్తకాన్ని తెరిచి మీ కంటి ముందు భాగం ఒక పుస్తకాన్ని తెరిచి మీ కంటి ముందు కొంత దూరంలో పట్టుకొని చదవడానికి ప్రయత్నిస్తే నెమ్మదిగా ఆ పుస్తకాన్ని కంటి వైపు దగ్గరగా తీసుకొచ్చామనుకోండి, పుస్తకాన్ని కంటి వైపుకి దగ్గరగా తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? పుస్తకంలో అక్షరాలు మసకబారినట్లు అనిపిస్తాయి. కన్ను ఒత్తిడికి గురవుతుంది. పుస్తకంలో అక్షరాలను కన్ను ఏ ఒత్తిడి లేకుండా చూడగల స్థానం వరకు నెమ్మదిగా పుస్తకాన్ని వెనక్కి ముందుకు జరిపామనుకోండి, అప్పుడు పుస్తకానికి మీ కంటికి దూరం కొలవమని స్నేహితురాలు చెప్తే ప్రతి ఒక్కరూ పుస్తకం ఎంత దూరంలో ఉన్నప్పుడు అక్షరాలను స్పష్టంగా చూడగలిగారో కొలవండి అని చెప్పినట్లయితే కంటికి ఏ ఒత్తిడి లేకుండా స్పష్టంగా వస్తువును మనం చూడగలిగే మన కంటి దాదాపు 25 సెంటీమీటర్ల దూరంలో ఉండాలని మనకు తెలుస్తుంది. 25 సెంటీమీటర్ల దూరంలో ఉండాలని మనకి అర్థమవుతుంది. ఈ స్పష్ట దృష్టి కనీస దూరం ఏమంటారు? స్పష్ట దృష్టి కనీస దూరం. ఇది వ్యక్తికి వయసును బట్టి మారిపోతుంది. వయసును బట్టి మారుతుంది. 10 సంవత్సరాల లోపు వారికి కంటి చుట్టూ ఉండే కండరాలు దృఢంగా స్థితిస్థాపక లక్షణం కలిగి ఉంటాయి. ఎక్కువ ఒత్తిడిని తట్టుకునేటట్లు ఉంటాయి. అందుకే ఈ వయసు వారికి ఎంత స్పష్ట దృష్టి కనీస దూరం 7 నుండి 8 సెంటీమీటర్లు. వయసు మళ్ళిన వారి కండరాలు ఎక్కువ ఒత్తిడి భరించలేవు కాబట్టి వారి స్పష్ట దృష్టి కనీస దూరం 1 నుండి 2 మీటర్లు. కంటికి 25 సెంటీమీటర్ల దూరంలో ఉంచిన వస్తువు ఆకారం ఎలా ఉన్నా దానిపై నుండి క్రింది వరకు మనం చూడొచ్చా? అంటే 20 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువు ఉంది, దాని ఆకారం ఎలా ఉన్నా దాన్ని మనం పైనుండి కింద వరకు చూడవచ్చా? దాని గురించి చూద్దాం. బట్టల చుట్టలకు వచ్చే కర్రలు కానీ లేదా ఎలక్ట్రిక్ వైరింగ్ కొరకు వాడే పైపులు, పీవీసీ పైపులు కానీ తీసుకొని అవి ఏం చేస్తామంటే 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 35 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు, 50 సెంటీమీటర్లు పొడవగల ముక్కలుగా కత్తిరించాలి. ఒక రిటార్డ్ స్టాండ్ను బల్లపై ఉంచి రిటార్డ్ స్టాండ్కు నిలువు గడ్డి పక్కన తల ఉండేటట్లు విధంగా బల్ల దగ్గర నిలబడితే, రిటార్డ్ స్టాండ్ నిలువు గడ్డి పక్కన మీ తల ఉండే విధంగా బల్ల దగ్గర నిలబడితే మీ కంటి నుండి 20 సెంటీమీటర్ల దూరంలో రిటార్డ్ స్టాండ్ అడ్డుకట్టేకి క్లాంపును బిగించండి. 30 సెంటీమీటర్ల పొడవు గల కర్రను కట్టమని మీ స్నేహితురాలకి చెప్పండి. ఇప్పుడు అడ్డుగడ్డి వెంబడి మీ దృష్టి సారిస్తూ కర్ర ముక్క 30 సెంటీమీటర్ల కర్ర ముక్కను పై అంచు నుండి కింద అంచు వరకు మొత్తంగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది స్పష్ట దృష్టి కనీస దూరం 20 సెంటీమీటర్లు. మన కుర్చీ ఒకటిలో చూసాం. ఇది వ్యక్తికి మారుతుంది. కర్ర ముక్క 20 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు దాని 2 చివరలను మీరు స్పష్టంగా చూడలేకపోతే అడ్డుగడ్డి వెంబడి కర్ర ముక్కను వెనక్కి ముందుకి జరపండి. ఏ కనీస దూరం వద్ద మీరు దాన్ని పూర్తిగా చూడగలరో అక్కడ దానికి అడ్డుగడ్డి క్లాంప్ వేయండి. అప్పుడు అడ్డుగడ్డిపై క్లాంపు స్థానం మారకుండా 30 సెంటీమీటర్ల కర్ర స్థానంలో మిగిలిన కర్రలను కూడా ఒక్కొక్కటిగా ఉంచుతూ కళ్ళను ఏమాత్రం కదపకుండా కర్ర ముక్కలను పైనుండి కింద వరకు ఏకకాలంలో చూడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే స్పష్ట దృష్టి కనీస దూరంలో 25 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వస్తువు ఏబీని చూడగలం పూర్తిగా. ఎందుకనగా వస్తువు ఏ బి స్థానాల నుండి వచ్చే కాంతి కిరణాలు కంటిలోకి చేరుతున్నాయి. సిడి అనే వస్తువును కూడా పూర్తిగా చూడగలం. ఏబి వస్తువు పూర్తిగా చూడగలము, సిడి వస్తువును కూడా పూర్తిగా చూడగలము. ఏబి వస్తువు మీ కంటికి దగ్గరగా A' B' స్థానం వరకు జరిగింది అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, ఏ డాష్ బి డాష్ స్థానంలో ఉంచిన వస్తువులో కొంత భాగం ఈఎఫ్ మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈఎఫ్ నుండి వచ్చే కాంతి కిరణాలు కంటిలోకి చేరుతాయి, కానీ ఏ డాష్ బి డాష్ బిందువులు వచ్చే కాంతి కిరణాలు కంటిలోకి చేరవు. అంటే వస్తువు యొక్క చివరి బిందువు నుండి వచ్చే కాంతి కిరణాలు కంటి వద్ద కొంత కోణం చేస్తే, కంటి వద్ద కొంత కోణం చేస్తాయి, కొంత కోణము చేస్తాయి. ఈ కోణము 60 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ వస్తువును మనం పూర్తిగా చూడగలం. ఆ వస్తువును పూర్తిగా చూడగలం. ఇప్పుడు 60 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి కోణం. ఏ గరిష్ట కోణం వద్ద మనం వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణాన్ని దృష్టి కోణం అంటారు. కోణాన్ని ఏమంటారు? దృష్టి కోణం అంటారు. అంటే ఆరోగ్యవంతుల దృష్టి కోణం 60 డిగ్రీలు. ఇది వ్యక్తిగత వయసును బట్టి మారిపోతుంది. స్పష్ట దృష్టి కనీస దూరం 25 సెంటీమీటర్లు. ఇది కూడా వ్యక్తి వయసును బట్టి మారిపోతుంది. అయితే ఎందుకు ఇలా మారుతుంది? ఇప్పుడు వ్యక్తికి మారుతుందని చెప్తున్నాం కదా, ఎందుకు మారుతుంది అంటే ఇప్పుడు మనం కంటి యొక్క నిర్మాణం గురించి చూద్దాం. జ్ఞానేంద్రియాల్లో కన్ను అతి ప్రధానమైన అవయవం. ఇది మన చుట్టూ ఉన్న వివిధ వస్తువులను, రంగులను చూడడానికి ఉపయోగపడుతుంది. కంటి నిర్మాణాన్ని, కంటిలోని ముఖ్య భాగాలని చూస్తే కన్నుగుడ్డు ఎలా ఉంటుందంటే దాదాపు గోళాకారంగా ఉంటుంది. కన్నుగుడ్డు దాదాపు గోళాకారంగా ఉంటుంది. దాని ముందు భాగం ఎక్కువ వక్రంగా ఉండి కార్నియా అనే పారదర్శక రక్షణ పొరను కలిగి ఉంటుంది. కంటిలో బయటకు కనబడే భాగం ఏంటి? ఇదే, ఈ కార్నియానే. కంటిలో బయటకు కనబడే భాగం ఇదే. కార్నియా వెనుక ప్రదేశంలో నేత్రోదక ద్రవం ఉంటుంది. ఏముంటుంది? నేత్రోదక ద్రవం ఉంటుంది. దీని వెనుక ప్రతిబింబం ఏర్పాటుకు ఉపయోగపడే కటకం ఉంటుంది. ఈ నేత్రోదక ద్రవం వెనక ప్రతిబింబ ఏర్పాటుకు ఉపయోగపడే కటకం ఉంటుంది. నేత్రోదక ద్రవానికి కటకానికి మధ్య నల్లగుడ్డు ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? ఐరిస్. నల్లగుడ్డు అయిన ఐరిస్ ఒకటే. నేత్రోద్రవానికి కటకానికి మధ్య నల్లగుడ్డు ఉంటుంది. అదే కండర పొర. ఈ కండర పొరకు ఉండే చిన్న రంధ్రాన్ని కనుపాప అంటారు. ఈ కండర పొరకు ఉండే చిన్న రంధ్రాన్ని కనుపాప అంటారు. మనకు కంటిలో కనబడే రంగు ప్రాంతం ఏది అంటే ఐరిస్. కంటిలో కనబడే రంగు ప్రాంతం ఏంటంటే ఐరిస్. కనుపాపపై పడిన కాంతి కంటి లోపలికి పోయి దాదాపు ఎటువంటి మార్పు లేకుండా బయటకు వస్తుంది. కనుపాపపై పడిన కాంతి కంటి లోపలికి పోయి దాదాపు ఎటువంటి మార్పు లేకుండా బయటకు వస్తుంది. అందువల్ల కనుపాప నలుపు రంగులో కనబడుతుంది. కనుపాప ద్వారా కంటిలోకి ప్రవేశించే కాంతి కనుపాప ద్వారా కంటిలోనికి ప్రవేశించే కాంతిని ఐరిస్ అదుపు చేస్తుంది. కాంతి ప్రకాశం తక్కువ ఉన్నప్పుడు ఐరిస్ కనుపాపను పెద్దగా చేసి ఎక్కువ పరిణామంలో కాంతి లోపల పోయే విధంగా చేస్తుంది. కాంతి ప్రకాశవంతంగా ఉన్న సందర్భాల్లో ఐరిస్ కనుపాపను సంకోచింపజేసి కాంతి తక్కువ పరిమాణంలో లోపలికి ప్రవేశించేట్లు చేస్తుంది. ఈ విధంగా కంటిలోనికి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం ఏంటి అంటే కనుపాపకు ఐరిస్. కాంతిని నియంత్రించే ద్వారం వల్లే పనిచేయడానికి కనుపాపకు ఐరిస్ సహాయపడుతుంది. కంటిలోని కటకం మధ్య భాగంలో దృఢంగాను, అంచువైపు పోతున్న కొద్దీ మృదువుగాను ఉంటుంది. మధ్యలో దృఢంగాను, అంచువైపు పోతున్న కొద్దీ మృదువుగాను ఉంటుంది. కంటి లోపల ప్రవేశించే కాంతి కనుగుడ్డుకు వెనుక వైపు నుండి రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కంటిలోని కటకానికి రెటీనాకు మధ్య దూరం ఎంత? 2.5 సెంటీమీటర్. కంటిలోని కటకానికి మరియు రెటీనాకి మధ్య దూరం 2.5 సెంటీమీటర్. అంటే కంటి ముందు వస్తువు ఎంత దూరంలో ఉన్నా ప్రతిబింబ దూరం మాత్రం సుమారు 2.5 సెంటీమీటర్లు మాత్రమే. ప్రతిబింబ దూరం ఎంత? 2.5 సెంటీమీటర్స్ మాత్రమే. కంటి ముందు వస్తువు ఎంత దూరంలో ఉన్నామండి, కానీ
ప్రతిబింబం మాత్రం ఎక్కడ ఏర్పడుతుంది? 2.5 సెంటీమీటర్ల దూరంలోనే ఏర్పడుతుంది. వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండాలంటే నాభ్యంతర విలువ మారవలసి ఉంటుంది. వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండాలంటే నాభ్యంతరం విలువ మారవలసి ఉంటుంది. నాభ్యంతర విలువ మారవలసి ఉంటుంది. ఈ కటకనాభ్యంతరం అనేది తయారైన పదార్థం మీద వక్రతా వ్యాసార్థం పైన ఆధారపడుతుంది. అంటే కంటి నాభ్యంతరం మారితేనే దూరాల్లో ఉన్న వస్తువులు ప్రతిబింబ దూరం ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే నాభ్యంతరం మారలేక, అంటే కంటి కటకం తన ఆకారాన్ని మార్చుకోగలిగితే సాధ్యపడుతుంది. కంటి కటకం తన ఆకారాన్ని మార్చుకోగలగాలి. అప్పుడు ప్రతిబింబ దూరం సమాన దూరంలో ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే కంటిలోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరీ కండరాలు కటక వక్రతా వ్యాసార్థాన్ని మార్చడం ద్వారా కంటిలోని కటకానికి ఆనుకొని ఉన్న సిలియరీ కండరాలు కటక వక్రతా వ్యాసార్థాన్ని మార్చడం ద్వారా కటకం యొక్క నాభ్యంతరం మార్చుకోవడానికి దోహదపడతాయి. దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు సిలియరీ కండరాలు విశ్రాంతి స్థితిలో ఉంటాయి. దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నప్పుడు ఏంటి? విశ్రాంత స్థితిలో ఉంటాయి. కంటి నాభ్యంతరం ఇప్పుడు ఏమవుతుంది? విశ్రాంతిలో ఉంటే గరిష్టం అవుతుంది. అంటే కటకం నుండి రెటీనా గల దూరానికి నాభ్యంతరం విలువ సమానం అవుతుంది. కటకం నుండి రెటీనా దూరానికి నాభ్యంతర విలువ సమానం అవుతుంది. దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు సిలియరీ కండరాలు ఒత్తిడి గురి కావడం వల్ల కటక నాభ్యంతరం తగ్గుతుంది. రెటీనాపై ప్రతిబింబం ఏర్పడే విధంగా సిలియరీ కండరాలు కటక నాభ్యంతరాన్ని మారుస్తాయి. ఈ విధంగా కటక నాభ్యంతరాన్ని తగిన విధంగా మార్పు చేసుకున్న పద్ధతిని సర్దుబాటు అంటాం. ఏమంటాం? సర్దుబాటు. అయితే సిలియరీ కండరాలు ఒక హద్దు దాటి మరీ ఎక్కువ ఒత్తిడి గురికాలేవు కాబట్టి వస్తువును కంటికి బాగా దగ్గరగా ఉంచినప్పుడు రెటీనాపై ప్రతిబింబం ఏర్పడే విధంగా నాభ్యంతర సర్దుబాటు జరగదు. కాబట్టి వస్తువును స్పష్టంగా చూడాలంటే 25 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి. కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనాపై తలక్రిందులుగా ఏర్పరుస్తుంది. కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనాపై తలక్రిందులుగా ఏర్పరుస్తుంది. రెటీనా అనేది ఒక సున్నితమైన పొర. దీనిలో దండాలు, శంకువులు ఉంటాయి. దీనిలో ఏముంటాయి? దండాలు, శంకువులు. దీంతో దాదాపుగా 125 మిలియన్ గ్రాహకాలు ఉంటాయి. 125 మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి. ఇవి కాంతి సంకేతాలను గ్రహిస్తాయి. శంకువులు రంగును గుర్తిస్తాయి. దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. శంకువులు రంగును గుర్తిస్తాయి. దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఈ సంకేతాలు దాదాపు 1 మిలియన్ దుక్కునాడుల ద్వారా మెదడుకు చేరబడతాయి. వాటిలో సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం, పరిమాణం, రంగులను మనం గుర్తిస్తాం. సిలియరీ కండరాల సహాయంతో కంటి కటకం వస్తు దూరానికి అనుగుణంగా తన అభ్యంతరాన్ని మార్చుకుంటుంది అని మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు పటంలో చూపినట్లు అనంత దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు కంటి కటకంపై పడి వక్రీభవనం చెందిన తర్వాత రెటీనాపై ఒక బిందు రూప ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఈ సందర్భంలో కంటి కటకనాభ్యంతరం గరిష్టంగా ఉంటుంది. వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు U=∞, B=2.5. ప్రతిబింబ దూరానికి కటకానికి రెటీనా మధ్య గల దూరానికి సమానం. అంటే 1/f = 1/v - 1/u. అంటే 1/f మ్యాక్సిమం = 1/2.5 + 1/∞. అంటే 1/2.5 + 0 అంటే 2.5. అంటే కంటి కటక గరిష్ట నాభ్యంతరం 2.5 సెంటీమీటర్స్.
ఇది ఈ పటంలో చూపించినట్టు 25 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉందనుకుందాం. ఈ సందర్భాన్ని కంటికి అడిగిన అభ్యంతరం కనిష్టంగా ఉంటుంది. ఎందుకంటే వస్తువు దూరం ఎంత 25 సెంటీమీటర్లు, ప్రతిబింబ దూరం ఎంత 2.5 సెంటీమీటర్లు. అంటే 1/f = 1/v - 1/u. అంటే 1/f maximum = 1/f minimum. 1/f minimum = 1/2.5 + 1/25. 11/25 అంటే 2.27 సెంటీమీటర్స్. ఎఫ్ మినిమం = 2.27 సెంటీమీటర్స్. అంటే స్పష్ట దృష్టి కనీస దూరానికి అనంత దూరానికి మధ్యలో ఏదో ఒక వస్తు స్థానంలో వస్తువు ఉంటే కంటి కటకం తన అభ్యంతరాన్ని 2.27 సెంటీమీటర్స్ నుండి 2.5 సెంటీమీటర్స్ మధ్యస్థంగా ఉండేటట్లు సర్దుబాటు చేసుకుంటుంది. తద్వారా ప్రతిబింబం రెటీనాపై పడుతుంది. కంటి కటకం తన అభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కటక సర్దుబాటు సామర్థ్యం అంటాం. కంటి కటకం తన అభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కటక సర్దుబాటు అంటారు. కటక సర్దుబాటు సామర్థ్యం అంటారు. కటక సర్దుబాటు సామర్థ్యం అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కన్ను తన సర్దుబాటు సామర్థ్యాన్ని కోల్పోతుంది. అటువంటి పరిస్థితుల్లో వస్తువులు కానీ వ్యక్తులు కానీ స్పష్టంగా చూడలేరు. అప్పుడు ఏమవుతుంది? కంటి కటక సర్దుబాటు దోషాల వల్ల మసకబారినట్లు అవుతుంది. సాధారణంగా ఇవి 3 రకాలుగా ఉంటాయి. 1 హ్రస్వ దృష్టి, 2 దీర్ఘ దృష్టి, 3 చత్వారం.